ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కల్లేరు మండలానికి సిర్గాపూర్ మండలానికి ప్రాణవాయువులాగా, రైతులకు అందరికీ ప్రాణవాయువులాగా. ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాతనే ఇక్కడ రైతులందరూ కూడా బాగుపడ్డారు. సరే, ఆ ప్రాజెక్ట్ని కాంగ్రెస్ వాళ్ళైతే దాన్ని వాళ్ళకు పైసలు తెచ్చే మిషన్ లాగా వాడుకున్నారు. దాన్ని ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో రిపేర్లు చేయకుండా పైసలు కాజేశారు. ఒక సందర్భంలో 14 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు చేయకుండా 14 కోట్ల రూపాయలు కాజేసి చివరి ఆయకట్టు వరకు ఎప్పుడు కూడా వాళ్ళు నీళ్ళు అందించిన దాఖలాలు లేవు. ఈ 57 సంవత్సరాలు పూర్తయితే కాంగ్రెస్ పరిపాలించిన అన్ని సందర్భాల్లో అన్ని సమయంలో వాళ్ళు ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా కల్లేరు వరకు నీళ్ళు అందించలేదు. అంటే చివరి ఆయకట్టు వరకు నీళ్ళు పోలేదు. ఆ రకంగా వాళ్ళు అన్యాయం చేసి తర్వాత నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 92 లెవెల్ ఉన్న కల్లేరు వరకు ప్రతి ఎకరాకు మొదటి పంటకు రెండో పంటకు నీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఈ కొత్తగా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నల్లావు ప్రాజెక్ట్ కింద రైతులు అది చేసిన వ్యక్తి ఈ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు. ఎందుకంటే నల్లావు ప్రాజెక్టులో గత రబీ సీజన్లో 88 లెవెల్ ఉండి సుమారుగా కృష్ణాపూర్ వరకు నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉన్నా కానీ కూడా క్రాప్ హాలిడే అని చెప్పేసి నీళ్ళు ఇవ్వకపోగా, సరే నీళ్ళు ఇవ్వకపోతే పనులన్నా పూర్తి చేయాలి, పనులు పూర్తి చేయలేదు. సగం పనులు కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడు కళ్యాణ వరకు నీళ్ళు పోయే పరిస్థితి లేదు. తర్వాత లాస్ట్ చివరికి నల్లావు ప్రాజెక్టులో నీళ్ళు పెట్టుకొని పంటలు ఎండిపోతుంటే, యాసంగి పంటలు ఎండిపోతుంటే, జొన్న పంటలు ఎండిపోతుంటే రైతులు ఎంత మొరపెట్టుకున్నా కానీ కూడా నీళ్ళు ఇవ్వకుండా రైతుల పంటలు ఎండబెట్టేసి, ఆ తర్వాత మళ్ళీ ఈ మొన్న వానాకాలం పంటల సమయంలో ప్రాజెక్టులో నీళ్లు వచ్చిన తర్వాత కూడా కొన్ని నీళ్ళు ఉంటాయి. స్టార్టింగ్లోనే ప్రాజెక్ట్ నిండదే, స్టార్టింగ్లోనే ప్రాజెక్ట్ నిండగానే నీళ్ళు వదలరు. ఏ ప్రాజెక్టులు అయినా సరే ప్రాజెక్టులో ఉన్న నీళ్ళని వదులుతారు. వదిలిన తర్వాత వర్షాకాలంలో మీదికెళ్ళి నీళ్ళు వచ్చి మరో ప్రాజెక్టులో వరదలు వచ్చి ప్రాజెక్టు బొర్లి కిందికి నీళ్ళు పోయే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ పనికిమాలిన ఎమ్మెల్యే గారు ఆ నీళ్ళు ఇడిపియకుండా, రైతులు కోరినా కూడా నీళ్ళు ఇడిపియకుండా ఆపి ఒక బోర్ల కింద మాత్రమే పంట పెట్టుకోగలిగారు. 5,000 ఎకరాలు నల్లావు ప్రాజెక్ట్ కింద ప్రాజెక్ట్ నిండా నీళ్ళు పెట్టుకొని పంటలు పండక రైతులకు అందరికీ అన్యాయం చేసింది. ఆ రకంగా నీళ్ళు ఇవ్వక అన్యాయం చేసింది. సరే, వానాకాలంలో అట్లా అన్యాయం చేసినారు. ఈ యాసంగిలన్నా నీళ్ళు ఇడుస్తారేమో అనుకుంటే నేను మొన్న ఒక పేపర్ స్టేట్మెంట్ చూసిన, 4,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇస్తామంట. అంటే నేను 92 లెవెల్ ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 6,200 ఎకరాలు నల్లావు ప్రాజెక్ట్ కింద ఉన్న టోటల్ ఆయకట్టు, అటు లెఫ్ట్ కెనాల్ కానీ ఇటు రైట్ కెనాల్ కానీ, అటు తిమ్మనగర్ వరకు కానీ ఇక్కడ కల్లేరు వరకు కానీ 1 ఎకరా కూడా ఎండిపోకుండా నీళ్ళు ఇస్తే, మరి ఇప్పుడు 93 లెవెల్ పెట్టుకొని నువ్వు నీళ్ళు 4,000 ఎకరాలకు ఇస్తానంటున్నావు. మరి రైతులందరూ పోయిన యాసంగిలో అనాలోచిత నిర్ణయాల వల్ల పంటలు ఎండిపోయినాయి, నష్టపోయిన రైతులు. వర్షాకాలం పంటలు నష్టపోయినారు. ఇప్పుడన్నా నీళ్ళు ఉంచుకొని మళ్ళీ ఇప్పుడన్నా ఇస్తే కనీసం ఈ యాసంగి పంటలన్నా పెట్టుకొని రైతులు ఎంతో కొంత లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా నాశనం చేయకుండా 6,200 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ తరఫున, కల్లేరు మండలం రైతుల తరఫున, సిర్గాపూర్ మండలం రైతుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. టోటల్ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను యాసంగి పంటలకు. సరే, ఈ పంటలకు నీళ్ళు రావాలంటే ముందుగా కెనాల్లో సిల్ట్ నిండిపోయినది. నేను అధికారంలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కాలువల వాటర్ రిలీజ్ చేసే ముందు టోటల్ ఆడికెళ్ళి నల్లావ ప్రాజెక్ట్కి ఆడికెళ్ళి లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్, టెయిల్ ఎండింగ్ వరకు డీసిల్టింగ్ చేపిస్తుంటుంది. మెయింటెనెన్స్ డీసిల్టింగ్ మొత్తం మిషన్లు పెట్టి చేసి అక్కడ నల్లావలో నీళ్ళు ఇస్తే నేరుగా కల్లేరు వరకు పోయే కొరకని అరేంజ్మెంట్ చేస్తుంటాం.
ఇప్పుడు ఈ 3 పంటలైంది, ఇప్పటికీ 3 పంటలైంది. పోయిన యాసంగి పంటకు కాలువ క్లీన్ లేదు. మొన్న వానాకాలం పంటల చెరువు మీదకెళ్ళి అలుగు మీదకెళ్ళి నీళ్ళు పోతుంటే నల్లా ప్రాజెక్టులో నీళ్ళు ఇడిస్తే చెర్లంగా నింపుకుంటామంటే అప్పుడు కూడా కాలువలు డీసిల్టింగ్ చేయకుండా, కాలువలు రిపేర్ చేయకుండా అప్పుడు కూడా అన్యాయం జరిగింది. తర్వాత ఇప్పుడైనా సరే, ఇప్పుడు కూడా మీరు ఒకవేళ కాలువలు డీసిల్టింగ్ చేయకపోతే కనీసం ఇటు ఆ కల్లేరు ఎక్కడ చాలా దూరం ఉంది, కానీ ఈ ఖానాపూర్ వరకు కూడా నీళ్ళు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ డీసిల్టింగ్ అనేది కాలువలు రిలీజ్ చేయకముందే కాలువల వాటర్ రిలీజ్ చేయకముందే డీసిల్టింగ్ చేసి కాలువలో నేరుగా నీళ్ళు పోయే వరకు, కల్లేరు నీళ్ళు పోయే వరకు ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్లనే లెఫ్ట్ కెనాల్లో కూడా D4లో కూడా అన్ని కూడా టోటల్గా కూడా కాలువలో డీసిల్టింగ్ చేసి రైతులకు ప్రతి ఒక్క ఎకరానికి నీళ్ళు అందించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. నేను ఎమ్మెల్యే గారు మాట్లాడింది చూసినాను, నేను ఎన్నో సందర్భాల్లో మాట్లాడినప్పుడు. అప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మిషన్ భాగీరథ వేస్ట్, వాళ్ళు ఏం చేయలేదు, డబ్బులు కాజేసారు. నీ తమ్ముడు కూడా కాంట్రాక్ట్ చేసిన మిషన్ భాగీరథలా పనులు చేయించాం. మీ తమ్ముడు ఏమన్నా కాజేసిండేమో, అదే మన పచ్చ కామెరలోనికి లోకమంతా పచ్చ కనిపించినట్టు నీ తమ్ముడు కాజేస్తే అదే రకంగా వేరే వాళ్ళు కూడా సంపాదించుకుంటేమో కాంట్రాక్టర్లు నీ మనుషులు అనుకుంటున్నాము. అట్లా జరగలేదు. మిషన్ కాకతీయలో చాలా మంచి పనులు జరిగినాయి. కాబట్టే నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈరోజు వడ్లు బండినే నువ్వు మాట్లాడుతున్నావు. దానికి కారణం ఏంది? ఇది మిషన్ కాకతీయలో మంచి పనులు చేయడం మూలంగా చెరువులన్నీ రిపేర్ చేసుకున్నాం, అలుగులు రిపేర్ చేసుకున్నాం, తూములు రిపేర్లు చేసుకున్నాం. చెర్లకు నీళ్ళు వచ్చే కొరకని గొలుసుకట్టు కాలువలు ఉన్నాయి, మత్తళ్ళు ఉన్నాయి. ఆ మత్తళ్ళన్నీ రిపేర్ చేసుకుంటేనే ఈ పంటలు వండడానికి ఆస్కారం జరిగింది, చెరువులు నింపుకోవడానికి ఆస్కారం జరిగింది. లేకపోతే చెరువులన్నీ కూడా ఎప్పుడైనా సరే ఎండిపోయి పంటలు వండే పరిస్థితి గతంలో లేకుండా మేము అవన్నీ చేసినాం. కాబట్టి ఆ నీళ్ళు వచ్చి అప్పుడు పంటలు డబ్బులు పండించాం. ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము కొనుగోలు చేసినాము, మొత్తం వడ్లు కొంటామని మాట్లాడుతున్నాం. ఏం కొనుగోలు చేసినావా నువ్వు వడ్లు? మా నల్లవ ప్రాజెక్ట్ కిందనే 5,000 ఎకరాలు పంటలు పండలేదు. బోర్లలో నీళ్ళు లేవని ఇక్కడ నాట్లేసుకోలేదు, చెరువులలో నీళ్ళు రాలేదని నాట్లేసుకోలేదు, మత్తడి కాలువలకు నాట్లేసుకోలేదు. మరి ఎక్కడ పండింది వడ్లు? మనకంటే ఎక్కువ పంట పండించామని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఆ పండిన తక్కువ వడ్లను కూడా కొనడానికి నీకు చేత కాలేదు. మేము ఇవే పోచాపూర్ దగ్గర ఒకటి, ఫతేపూర్ దగ్గర ఒకటి, మరి కల్లేరు దగ్గర ఒకటి 3 చెక్ డ్యామ్లు కట్టించి ఆ 3 చెక్ డ్యామ్ల ద్వారా కూడా లిఫ్ట్ చేసుకొని రైతులు పంటలు పండించుకోవడానికి, బీడు భూములు పండించుకోవడానికి కూడా మేము అవకాశం కల్పించాం. మీరు చేసింది ఏమన్నా? మీరు అధికారం ఉన్నప్పుడు కేవలం చెరువులు రిపేర్ చేసినట్టు ఒక కంకడ్ మట్టి వైపు కూడా దోసుకొని రిపేర్ తప్పించి మీరు ఏం చేయలేదు. మేము ఈ రకంగా చేసినాం. ఈ పండిన ధాన్యం కొనాలంటే మీరు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే లోపలనే ఏమైంది? సగం వడ్లు రైతులు రైస్ మిల్లర్లకు అమ్ముకున్నారు. అడ్డికి పావుసేరు అమ్ముకొని రైతులు ఒక్కో క్వింటాల్ మీద 300-400 రూపాయలు నష్టపోయారు. ఇప్పుడు అంత అయిపోయినాక వాళ్ళు అమ్ముకున్న తర్వాత మొన్న ప్రారంభిస్తారు. దాంట్లో కూడా కొనుగోలు సరిగా జరుగుతలేవు. పార్టీలు నువ్వు టీఆర్ఎస్ పార్టీని ఇది తీసుకోమంటే రైతులు డైరెక్ట్గా మళ్ళా దళార్లకి అమ్ముకునే పరిస్థితి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనాక కూడా అదే పరిస్థితి ఉండదు. మీరేం కొనలేదు. ఇప్పటి వరకు సన్నం వడ్లు 1 క్వింటాల్ కూడా మీరు కొనలేదు. మరి దొడ్డు వడ్లకు సన్నం వడ్లకు అన్నిటికీ బోనస్ ఇస్తామని మాట్లాడి ఇప్పుడు సన్నం వడ్లు అయితే కొనుగోలు చేయలేదు, బోనస్ ఇవ్వలేదు. దొడ్డు వడ్లు కొన్నాయి అయితే 3 పర్యాలు కొన్నాయి కూడా ₹1 కూడా బోనస్ ఇవ్వలేదు. మీరు మొత్తం వడ్లకు ఎట్లయితే మాట ఇచ్చిందో పండిన ప్రతి ఒక్క క్వింటాల్ ధాన్యానికి బోనస్ ఇస్తామన్నారు. ఆ బోనస్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వడ్లన్నీ కూడా కొనుగోలు చేయాలని కూడా మేము టోటల్ వడ్లు కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తాం. ఇంకో విషయం, కక్ష సాధింపులకు ఎరువులు. కక్ష సాధింపులకు పోయి కల్లేరు PSCS కల్లేరు ఉంది, అక్కడ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ వాడు ఉన్నాడు అధ్యక్షుడు అని చెప్పేసి అక్కడ కొనుగోలు కేంద్రాలు ఇవ్వకుండా ఆపేసి అక్కడ రైతులకు ఇబ్బంది పెట్టిర్రు. రైతులకు వచ్చే ఆదాయం, సొసైటీకి ఎంత ఆదాయం వచ్చినా అది రైతులకే చెందుతుంది. కాబట్టి వాళ్ళ రైతులు షేర్ హోల్డర్లు కాబట్టి వాళ్ళకి చెందుతుంది. కాబట్టి రైతులకు వచ్చే ఆదాయం కట్ చేశారు. అదే మాదిరిగా మాడి సొసైటీ ఉంది, PSCS మాడి కూడా కొనుగోలు చేసి గత 5-6 సంవత్సరాల నుంచి 6-7 సంవత్సరాల నుంచి సొసైటీకి కొంత ఆదాయం వచ్చింది. ఆ ఆదాయం రైతులకు అందరికీ చెందుతుంది. ఆ ఆదాయం కూడా కట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ
సొసైటీ ప్రెసిడెంట్లు ఎక్కడున్నారంటే అక్కడ కొనుగోలు ఆపేసి ఇబ్బంది పెట్టి ఆ కొనుగోలు ఒకవేళ సొసైటీ కూడా చేస్తుంటే సొసైటీకి లాభం వస్తుండే, రైతులకు లాభం వస్తుండే, రైతుల వడ్లు తొందరగా కొనుగోలు కూడా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రకంగా రైతులకు, గ్రామాల రైతులకు, సొసైటీలకు ఇబ్బంది పెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ నాయకులని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కొనుగోలు తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదే మాదిరిగా వీళ్ళ పీరియడ్లో కాంగ్రెస్ ఇంకోటి కొనుగోలు విషయంలో ఇంకో మాట ఉన్నది. ఏమని మాట్లాడిండు సంజయ్ రెడ్డి కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయకముందు ఏమని మాట్లాడిండు ఎమ్మెల్యే గారు? 41 కిలో కంటే ఎక్కువ పెడితే అధికారులను సస్పెండ్ చేస్తా. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 42 కిలోలు తీసుకున్నారు. 1 కిలో నాయకులకు అయింది, 1 కిలో రైస్ మిల్లర్లకు అయిందని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. సిగ్గుమాలిన స్టేట్మెంట్. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నావా? ఇప్పుడు అవన్నీ నువ్వే తీసుకుంటున్నావా? ఇప్పుడు కూడా 42 తీసుకుంటున్నారు. 42 అప్పుడు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇంకా నువ్వు ఇప్పుడు పక్కాగా ఎండిన వాటిలో 17 మాయిశ్చర్ వస్తేనే తీసుకుంటున్నారు ఇప్పుడు. అప్పుడు 18 వచ్చినా 19 వచ్చినా చూసినట్టు తీసుకోమని చెప్పేసి అప్పుడు చెప్పి రైస్ మిల్లర్లను నొప్పించి పచ్చి వడ్లు కూడా చూపించినాం. మరి ఈ మరి ఏమంటారు ఎగవేయకుండా జోక్పించినాం. అన్ని రకాలుగా చేస్తేనే 2 కిలోలు ఇచ్చినాం. అంటే రైతుల పని తొందరగా కావాలని మేము ఆలోచన చేసినాం. ఇప్పుడు నువ్వు బెదిరించి 41 కిలో అని చెప్పి రైస్ మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకొని మరి మంచిగా ఎండవలసిన వాటిని ఇప్పించి నువ్వు దోపిడీ చేసినావు. కానీ అప్పుడు మేము దోపిడీ చేయలేము, రైతుల సంక్షేమం కోరినాం, రైతుల మేలే కోరుకొని పనిచేసినాం. కానీ మేము ఈ రకంగా చేయలేదు. రైస్ మిల్లర్లు బెదిరించి వసూలు చేసే కొరికి ఆ 41 కిలో అని మాట్లాడినాం. తర్వాత 42 కూడా తీసుకుంటున్నారు, 43 కూడా తీసుకుంటున్నారు, 41 600 తీసుకుంటున్నారు, 41 700 తీసుకుంటున్నారు. ఈ రకంగా ప్రజలను దోసుకొని తింటున్నది మీరని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంకో మాట అన్నాడు, మొన్న ఏదో స్టేట్మెంట్ విన్నా, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉట్టిగా చేసిందంటే మేము గట్టిగానే మంజూరు చేసి పనులు కూడా ప్రారంభించినాం. నీ ఊర్లోనే ఉంది, బోరంచల్నే ఉంది బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పని. బోరంచల్నే స్టార్ట్ చేసినాం, అక్కడ శంకుస్థాపన చేసినాం. భూములు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన భూములు కూడా అక్వైర్ చేసినాం. రైతులు మెప్పించి భూములు అక్వైర్ చేసినాం, పని ప్రారంభించినాం. ఇంకో మీరు వచ్చిన తర్వాత నారాయణఖేడ్ని మళ్ళీ ఎడారిగా ఉన్నదని మళ్ళీ ఎడారిగా తయారు చేసే కొరకని ఆ పనులు ఆపేసిన ఘనత మీదే. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద మీ ముఖ్యమంత్రితో మాట్లాడి తొందరగా స్టార్ట్ చేయించి నారాయణఖేడ్లో అన్ని మండలాల రైతులకు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే కొరకని కృషి చేయాలి. కానీ ఉట్టుగా విమర్శించకూడదని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎందుకు వీళ్ళకి ఈ అన్ని అనుమానాలు? ఎందుకంటే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు నల్లవాళ్ళ మీద దోసుకొని తినిపోయారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కూడా అన్ని దోసుకొని తినిపోయారు. మొన్ననే మరొక నల్లపోచమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మళ్ళీ దానికి మొన్న మంజూరు చేశారు. ఈ నల్లపోచమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇంతకుముందు మంజూరు చేసి దోసుకున్న ముగ్గురు లీడర్లే, ముగ్గురు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ఎకరానికి నీళ్ళు ఇచ్చే కొరకని కృషి చేయాలి. కానీ ఉట్టుగా విమర్శించకూడదని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎందుకు వీళ్ళకి ఈ అన్ని అనుమానాలు? ఎందుకంటే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు నల్లవాళ్ళ మీద దోసుకొని తినిపోయారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కూడా అన్ని దోసుకొని తినిపోయారు. మొన్ననే మరొక నల్లపోచమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మళ్ళీ దానికి మొన్న మంజూరు చేశారు. ఈ నల్లపోచమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇంతకుముందు మంజూరు చేసి దోసుకున్న ముగ్గురు లీడర్లే, ముగ్గురు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అప్పుడు కూడా వాళ్ళే ఉండి అప్పుడు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మంజూరు చేసి నల్లపోచమ్మ ప్రాజెక్ట్ కింద 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. కానీ 15-20 కోట్ల రూపాయలు లూట్ చేసుకొని తినిపోయారు. మళ్ళీ ఇప్పుడు దాన్నే అదేమైంది అలా కల్పతరువు అయిపోయింది. దాన్నే మంజూరు చేసి మళ్ళీ దోసుక తినే కొరకు అని ప్లాన్ చేస్తారు. కానీ వీళ్ళకి నీళ్ళు ఇచ్చే ఆలోచన లేదు. ఇది ఒకటే కాదు, నారాయణఖేడ్లో ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి అన్నింటిలో వీళ్ళు దోసుకొని తినిపోయారు. అట్లానే చెరువుల కుంటల మీద కూడా అన్ని దోసుకొని తినిపోయారు. కాబట్టి వాళ్ళ ఆలోచన అలా గట్టిగా ఉంటుంది. పచ్చ కామెరలోనికి లోకమంతా పచ్చనే కనిపిస్తుంది. వాళ్ళు దోసుకొని తినిపోయారు కాబట్టి ఇప్పుడు అందరు దోసుకొని తినిపోయారు అని చెప్పేసి మాట్లాడతారు. గ్యారంటీలు అని చెప్పినారు, బాండ్లు రాసి ఇచ్చిండ్రు, రైతు భరోసా
15,000 రూపాయలు ఇస్తామని మాట్లాడింది. ఏమైందా అని రైతు భరోసా రైతులకు మీరు ఏం చేసిండ్రు? ఉన్న రైతు బంధు 10,000 ఏదైతే ఇవ్వట్టుంటేమో అది కూడా బంద్ చేసారు. మా పార్టీ ఊకే గొడవ చేస్తే, టీఆర్ఎస్ పార్టీ ఊకే గొడవ చేస్తే ఎంపీ ఎలక్షన్లో మైనస్ అయితే అనుకొని కొంతమందికి మాత్రమే ఒక రైతు బంధు గతంలో మేము పెట్టిన పైసలే ఇచ్చారు. తర్వాత మిగతా వాళ్ళకి అందరికీ ఇవ్వలేదు. మొన్న వర్షాకాలం పంటల మీద వర్షాకాలం ఇవ్వాల్సిన రైతు భరోసా 7,000 ఇస్తామన్నారు, అది ఎగొట్టారు. ఇప్పుడు యాసంగి కూడా రైతు భరోసా ఇప్పుడే ఇవ్వాలి, అది ఇంకా ప్రారంభించలేదు. అది కూడా తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంట్ చూస్తే ఇచ్చే పరిస్థితి లేదు, పంటలు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పి మాట్లాడుతుండ్రు. అది రైతు భరోసా కూడా వర్షాకాలంది యాసంగి రెండు కూడా 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అట్లనే రైతు రుణమాఫీ మాట్లాడారు. రైతు రుణమాఫీ ఇప్పటికీ నారాయణఖేడ్లో అయితే ఏ బ్యాంకులో కనుక్కున్న 75% మందికి ఇంకా రైతు రుణమాఫీ రానే లేదు. ఆ రైతు రుణమాఫీ ఎంబడే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా రైతు రుణమాఫీ కూడా రిలీజ్ చేయాలి. 4వ ప్రాజెక్ట్ నీళ్ళు తొందరగా రిలీజ్ చేసి ఈ వడ్లాన్ని కొని వడ్లకు కూడా ప్రతి ఒక్క క్వింటాల్ రైతులు ఇచ్చిన ప్రతి ఒక్క క్వింటాల్కు ఈ 3 పర్యాయాలు గత కాలం పంటలకు అన్నిటి కూడా ప్రతి దొడ్డు వడ్లకు కానీ సన్న వడ్లకు కానీ అన్నిటి కూడా బోనస్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఘోరంగా అన్యాయం చేస్తున్న పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బుద్ధి మార్చుకొని ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి. లేకపోతే రైతులు ఊళ్ళో ఇంకా ఓపిక పడుతున్నారు. ఊళ్ళో వస్తే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు వచ్చినా కూడా, మంత్రులు వచ్చినా ముఖ్యమంత్రులు వచ్చినా తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొద్దిగా చిత్తశుద్ధితో పనిచేయండి. 4వ ప్రాజెక్టులో టోటల్ ఆయకట్టుకు 6,200 ఎకరాలకు కెనాల్లో సిల్ట్ ముద్దుగల్లే వాటర్ రిలీజ్ చేయకుండా సిల్ట్ తీపిచ్చేసి టోటల్ ఆయకట్టుకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.